స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలను పురస్కరించుకొని మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పల్లెమీద బస్టాండ్ వద్ద బీజేపీ పార్టీ నాయకులతో కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వామి వివేకానంద జయంతితో పాటు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానంద నరుడే నారాయణుడని, మానవ సేవే మాధవ సేవ అని సాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. స్వామి వివేకానంద బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. యువశక్తి అనున్నది అణుశక్తి కంటే బలమైనదని, యువజన చైతన్యమే లక్ష్యంగా యువత యొక్క భాగస్వామ్యాన్ని దేశాభివృద్ధికి బాటలు వేసేలా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహానుభావుడన్నారు. నేటి యువత అతని సూక్తులను ఆదర్శంగా తీసుకొని ప్రపంచం గుర్తించేలా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో జిల్లా నాయకులు అంబాటి తిరుపతిరాజ్, మియాపురం లక్ష్మాచారి, మాజీ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్, నాయకులు నందగిరి బలరాం, మాచర్ల కోటేశ్వర్, మీస రమణయ్య, ఆరలి సునంద్, సాయి, నితీష్ పటేల్, రఘు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की साधिद्दाम 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 भारत माता की जय. శ్రీ స్వామి వివేకానంద గారి యొక్క 162వ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్వామి వివేకానంద గారు బెంగాల్ రాష్ట్రంలో జన్మించి ప్రపంచ దేశాలను సందర్శించి ఒకరోజు అమెరికాలో చికాగోలో ఒక సమావేశంలో చాలా అద్భుతంగా మన దేశం యొక్క సాంస్కృతిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, మన యొక్క దేశం యొక్క ఔన్నత్యాన్ని అన్నింటినీ కూడా చాటి చెప్పినటువంటి ఘనత శ్రీ స్వామి వివేకానంద గారు. ఈరోజు భారతదేశంలో ఈరోజు మన సాంప్రదాయాలు, మన యొక్క దేశ సంపద, మనం దేశంలో ఈ యువకులందరూ కూడా ఐకమత్యంతో ఈరోజు ముందుకు పోతున్నామంటే దానికి కారణము స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలకు, ఆయన యొక్క ఆశలను నెరవేర్చడానికి ఈరోజు సమాజంలో యువకులందరూ కూడా ఆయన బాటలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము ఇంత సుసంపన్న దేశంగా మనం ఈరోజు ఉంటున్నాం.